నమస్తే, నేను అంకిత. జగన్కి స్వయాన బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ హియర్ విత్ us. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు స్వయాన జగన్కి బంధువు. అయితే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రతి చోట కూడా వినిపిస్తున్న మాట ఏంటి అంటే బాలినేని శ్రీనివాస్ గారు వైసీపీని వదిలేసి జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నారు అని. సో ఇది ఎంతవరకు నిజం? బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువే కాదు, జగన్మోహన్ రెడ్డి బాధితుడు కూడా. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఎలాగా అంటే, మరి గత పీరియడ్లో వాళ్ళ చుట్టం సుబ్బారెడ్డికే, వాళ్ళ బావకే ప్రాధాన్యత ఇవ్వటం, వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్. ఎవరిద్దరి మధ్య? జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న సుబ్బారెడ్డి, తర్వాత వర్సెస్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. నీకు ఉప్పు నిప్పుగా ఎంత దగ్గర బంధుత్వమో అంతగా వాళ్ళ మధ్య దూరం జరిగిన పరిస్థితుల్లో అతనికి అసలు నాకు టికెట్ అవసరం లేదని అలిగి వచ్చేసేయటం ఒక ప్రహసనం గత 2-3 ఏళ్లుగా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎడ్డమంటే అతను తెడ్డమనడం, అక్కడ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వమంటే అతను మాగుంటకి ఇవ్వకపోవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా నియమించడం. సరే, ఏదో పంచాయతీ చేసుకున్నారు. మొత్తానికి హైదరాబాద్ నుంచి మళ్ళీ బాలినేని రప్పించుకొని ఏదో ఆ ఒంగోలులో ఆ ల్యాండ్స్ సంబంధించిన ఆ డబ్బులు ఏదో కొంత ఇచ్చినట్టున్నారు. అతను దానికి కూడా మక్కు పట్టాడు. ఏది అదొక 200 కోట్లు ఏమో రావాలా, వాళ్ళందరికీ ఇవ్వాలా, భూములు ఇచ్చిన వాళ్ళందరికీ. అది ఒక పెద్ద స్కామ్. అక్కడ కలెక్టర్ కూడా దానిపైన చాలా ధ్వజం ఎత్తడం మనం చూసాం. ఇది అక్కడ కలెక్టర్ వర్సెస్ బాలినేని కూడా నడిచింది. తన పెత్తనం కింద ఆ జిల్లా ఉండాలా, ఒంగోలు పైన తన పెత్తనం ఎక్కడ చేజారిపోతుంది అనేది బాలినేని. ఇది ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ హిస్టరీ 25 ఏళ్ళు. ఇక అక్కడ వాసు రకరకాలుగా అతను జనంలో కలిసిపోయిన పరిస్థితుల్లో ఒక 5 సార్లు గెలిచాడు. ఏది అసెంబ్లీకి, తర్వాత 2 సార్లు ఏమో ఓడిపోయాడు దామచర్ల జనార్దన్ చేతిలో. మొన్న కూడా ఓడిపోయాడు. లాస్ట్ టైం ఎంతతో గెలిచాడు? 22,000తోనే గెలిచాడు. పర్వాలేదు, మంచి మెజారిటీ. అది కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉంది. 151 సీట్లు వచ్చాయి. అన్ని చోట్ల ఇంకా ఎక్కువ మెజార్టీలు వచ్చినాయి. ఇతను ఏదో బయటపడ్డాడు. పోనీ 22,000 మెజార్టీ అనుకుంటే ఈసారి దగ్గర నీకు 34,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. అంటే బాధితుల సంఖ్య పెరిగింది. బాలినేని బాధితులంతా ఇవాళ అక్కడంతా నీకు ర్యాలీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గంతో వైరం. అతను ఎవరో వైశ్య కమ్యూనిటీ సుబ్బారావు గుప్తా మీద దాడి కొట్టడం, అతని ఆస్తులు లాగేసుకోవటం, అది పెద్ద ఇదైంది. ఒక్క ఆ నియోజకవర్గం మీదే కాకుండా సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మొత్తం రాష్ట్రం అంతా కొట్టింది. అసలు ఆ సామాజిక వర్గం ఆ పార్టీకి దూరం అవ్వటానికి అదొక కారణం. అనేక చోట్ల వైశ్యులపై దాడులు జరిగాయి. ఇప్పుడు బాలినేని భవిష్యత్తు ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తన భవిష్యత్తుకు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేడు. అతనేంటి, వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం చూసుకుంటున్నాడు. ఎట్లా? ఇవాళ అతను ప్రణీత్తో ఎవరో ఉన్నట్టున్నాడు బాలినేని. వాళ్ళ ఆ కుర్రాడికి మరి తను ఉండగానే సరిపోదు కదా, తను ఉన్నప్పుడే కొడుకు కూడా ఒక బాట వేయాలన్న ఆలోచన. ఓకే, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా వెళ్తున్నాడన్న ప్రచారం గతంలో మనం చూసాం. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయటమో ఏదో, మొత్తానికి ఇతనే ఆ లీకులు వదిలాడో. కాకపోతే తెలుగుదేశంకి ఇతనికి బాగా ఇక నీకు నడవని పరిస్థితుల్లో అది మనకు తెలుసు. ఇతను తెలుగుదేశంలోకి వాళ్ళు తీసుకోరు. సరే, ఈయన చేరడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా వైఎస్ పెట్టగా ఇతని రాజకీయ జీవితం ప్రారంభమైంది. అటు వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. ఆ తర్వాత జగన్తో పాటు ఇతను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి అప్పుడు మంత్రి పదవి కూడా జగన్ కోసం త్యాగం చేసిన వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. వెరసి మొన్న మరి అతనికి ఏం న్యాయం జరిగింది అంటే జరగలేదంటాడు వాసు.
లేదు నేనే ముఖ్యమంత్రి అయితే నువ్వు ముఖ్యమంత్రివి కాదా అని జగన్ అన్న మాటలు. ఏదైనా ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డికి ఎడం జరుగుద్దంటే డౌటే, ఎందుకంటే బంధుత్వం. మరోవైపు మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ జంప్, ఉన్నాళ్ళంతా పత్తా లేకుండా పోయారు. ఎవరైతే నోటి దూల బ్యాచ్ ఉందో వాళ్ళంతా ఘోరంగా ఓడిపోయారు. మనం చూసాం, మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా ఏమంటున్నారు, ఈ బూతులని బూత్లోనే సమాధానం చెప్పారు అని. ప్రజలు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరికీ బూత్లో తిరుగులేని గుణపాఠం నేర్పారన్న ఆయన మాటలు. అటు రోజా, కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి అందరూ ఓడిపోయిన దీంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ మరి జనసేనలోకి వెళ్తాడంటున్నారు. అతనికి జనసేనలో కూడా ఇది ఉంది. అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు ఫ్యూచర్ కోసం జనసేనకు వెళ్ళబోతున్నారు అంటారా? అంటే కొడుకు కూడా రాజశేఖర్ రెడ్డి మరి జగన్ పెట్టు, జగన్ ఫ్రెండ్ కూడా. వాళ్ళు జనరల్గా వాళ్ళు జగన్కి దూరం అవుతున్నారు అంటే ఇక అది చావు దెబ్బ. ఏది ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కూడా అనమాట. ఇంకెవరు ఆ పార్టీలో ఇక మిగలరు. ఎందుకని బాలినేనే గనక పార్టీ వదిలేసి వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు అక్కడ? సొంత కుటుంబమే ఇవాళ మనం చూసాం. ఎవరు? చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఓటమిని కోరుకున్నారు. అటు తల్లే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించమని ఆమె వీడియో చేసి పంపింది. ఏది అవినాష్ రెడ్డి ఓటమికి వ్యతిరేకంగా మనం విజయమ్మ ఇచ్చిన సందేశం మనం విన్నాం. ఇవాళ తల్లి చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డికి దూరం అయినప్పుడు మరి బాలినేని మాత్రం పట్టుకు ఎలాడతాడా? ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. జనసేనలో ఇతన్ని చేర్చుకుంటారా అనేది డౌట్. తెలుగుదేశంలానే కదా ఇప్పుడు జనసేన కూడా. ఏంటి అతనికి సాన్నిహిత్యం ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ వియ్యంకుడు కూడా విశాఖపట్నంలో టచ్లో ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ అవినీతి కుంభకోణాలు, పెద్ద ఎత్తున భూ కబ్జా ఆరోపణలు, అతను స్వయంగా గ్యాంబ్లింగ్, పేకాటని పెంచి పోషించటం, ఇలా ఉన్న దీంట్లో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మరి జనసేనలో చేర్చుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఆ కూటమిలో ఈ చేరికల వల్ల బాలినేని చేర్చుకుంటే తెలుగుదేశంకి ఏమైనా కోపం వస్తుందని చెప్పి జనసేన వాళ్ళు కూడా ఆలోచించే అవకాశం ఉంది. అంటే జనసేనలో చేరికకు బాలినేనికి గేట్లు తెరుస్తారంటే డౌటే. ఇంకా ప్రత్యామ్నాయం స్వగృహ ప్రవేశం. ఏంటి? ఘర్ వాపసీ. ఎక్కడ పుట్టాడు బాలినేని? కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాడు కాబట్టి మరి కాంగ్రెస్లో చేరిపోతాడా? ఎందుకంటే షర్మిల అక్కడ మరి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు షర్మిల కనుక వస్తే బాలినేనికి రెడ్ కార్పెట్ వేస్తారు. ఎందుకని? వాళ్ళు బంధువులే కాబట్టి. జగన్మోహన్ రెడ్డిని వదిలి కనుక బాలినేని షర్మిల వైపు కనుక వెళ్తే అది కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి ఒక ఉపయోగపడే అంశం. ఇది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ అన్నమాట. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సేఫ్ జోన్ కాంగ్రెస్ అన్నమాట. కాంగ్రెస్లో చేరికకు మరి ఇతను మరి పావులు గదుపుతున్నాడా లేదా అనేది చూడాలి. గతంలో మనం చూసాం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్. మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలాగే జగన్మోహన్ రెడ్డితో ఏదో తేడా వచ్చింది. వాళ్ళు ఇదే ఏది ఆ తానులో గుడ్డలే, అంతా ఒకటే. ఏది కింద మీద అనమాట. వ్యాపారంలో భాగస్వాములు, బినామీలే. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బినామీలుగానే చూడాలి. అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఆయన ఢిల్లీలో ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ అన్న. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? జగన్ మీద కోపంతో షర్మిల వైపు వెళ్ళాడు. ఉన్నాడా అక్కడైనా? కొన్ని రోజులు ఉన్నాడో లేదో అప్పుడే షర్మిల నుంచి మళ్ళీ జగన్ వైపుకి వచ్చేసాడు. మరో ఆళ్ల ఎపిసోడ్ రిపీట్ అవుద్దని బాలినేని వద్దంటదా షర్మిల? ఎందుకంటే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గుణపాఠం ఆమెకి కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇతను కాంగ్రెస్లో చేరతానన్నా మరి షర్మిల మాట తీసుకుని కానీ జయించుకునే అవకాశం లేదు. ఆర్కే అలా చేశాడన్నా మరి నువ్వు కూడా 2 రోజులు నా దగ్గర నుండి మళ్ళీ అన్న దగ్గరికి వెళ్తావా అనే అవకాశం ఉందన్నమాట. ఎవరికి వాళ్ళు ఎవరి దారాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఓకే.